ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్థుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్నే నిర్జల ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి రోజున మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వ్రతం ఆచరించి మర్నాడు పారాయణ చేసినట్టయితే సకల శుభాలు కూడా గృహంలో చేకూరుతాయి. ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఇక ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా జాతకరీత్యా అష్టమ చంద్రుడు కానీ, ఆధిపత్యం ఉన్నటువంటి చంద్రదశలు నడుస్తున్న వారు కానీ ఈ ప్రక్రియ ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. ఈ చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, బుధక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికై కందుల దారం బాగా ఉపకరిస్తుంది, యోగాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం. ఈరోజు మీకు బాగా మేలును కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక భీతి పెరుగుతుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంతవరకు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం. ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో పూజించడం ద్వారా మానసిక భీతి తొలగుతుంది, ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యాచరణలో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నియమాలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శత్రువులది పైచేయి అవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం. ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. మానసిక రుగ్మతల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆశల్ని పెంపొందింపచేస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సోదరుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు
పేరు ప్రఖ్యాతులు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి, పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్థానచలనం ఉన్నప్పటికీ బాగా అనుకూలిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. కళారంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు, అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రిస్తుంది, ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు ఆటంకాలను కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములతో పేచీలు ప్రారంభమయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తెలివైనటువంటి నిర్ణయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి కార్యంలోనూ శత్రువులు ఉన్నప్పటికీ ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత సంపాదించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా పెరుగుతుంది. కార్యసాధనలో పట్టుదల పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని తొలగించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలను దూరం చేస్తుంది. ఆర్థిక విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు, కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపారీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలతో భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్నేహపూరిత వాతావరణం ద్వారా ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందంజ వేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి పనులు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కనకదారాస్తవం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించినప్పటికీ పొందలేకపోతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడేటువంటి విభేదాలు దూరం అవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆహ్లాదంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. వివాహ సంబంధిత కార్యక్రమాది శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రయోజనాన్ని వెనువెంటనే పొందగలుగుతారు. విద్యా సంబంధిత లాభాలని గడించగలుగుతారు. గృహ కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బుధుడు యొక్క కర్కాటక క్షేత్రస్థితి, బృహస్పతి యొక్క మిథున క్షేత్రస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, శుక్రుడు యొక్క మేష క్షేత్రస్థితి, రవి యొక్క వృషభ క్షేత్రస్థితి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి అక్షరాభ్యాసం, గృహప్రవేశం, గృహారంభం, బారసాల ఇత్యాది పుణ్యకార్యాలకి బాగా పనికి వస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లావాదేవీల విషయంపై తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా బాగా పనికి వస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలకి బాగా ఉపకరిస్తుంది. ఈరోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడి యొక్క స్థితి శని రాహులతో ఉంది కాబట్టి ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు 12 రాశుల వారికి కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆనెల సమస్యకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఆనెలు అనే సమస్య కూడా చాలా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అంటే పెద్దగా సమస్య కాకపోయినా కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇది.
అంటే ఈ పాదాలలో ఆనెలు ఎందుకు వస్తాయి అని చూసినట్టయితే ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పడం కొంచెం కష్టమే. అయితే కొంతమందిలో మాత్రం కొంచెం ఎత్తు చెప్పులు ఎక్కువగా వాడుతూ ఉండడం కానీ, లేకపోతే రెగ్జిన్తో ఉండేటువంటి చెప్పులు అంటే ఆ మెటీరియల్ వల్ల కానీ ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏమవుతుందంటే పాదంలో ఉండేటువంటి చర్మం బాగా మందంగా అయిపోయి ఒక ఉండలాగా ఒక గడ్డలాగా తయారవుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అడుగులు వేస్తూ ఉంటే అది నొక్కుని నొప్పులు రావడం అనేటువంటిది మామూలుగా జరిగేటువంటి అంశం. అయితే ఈ సమస్య తగ్గించుకోవడానికి ఒకవేళ ఈ ఎత్తు చెప్పులు కానీ లేకపోతే రెగ్జిన్ లాంటి సింథటిక్ మెటీరియల్తో చెప్పులు ఉన్నట్టయితే కనుక అటువంటి అలవాటు తగ్గించుకుంటే కొంతవరకు సమస్య తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే కొన్ని తేలిక మార్గాలు ఉంటుంటాయి. ఈ మార్గాల్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్నా కూడా ఈ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందులో తేలిక మార్గాల్లో ఏంటంటే ప్యూమి స్టోన్ అని చెప్పి మామూలుగా ఈ బ్యూటీ పార్లర్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. ఒక రాయి లాంటిది ఉంటుంది. ఆ రాయిని తీసుకుని పాదంలో ఎక్కడైతే ఆనెలు ఉన్నాయో ఆ భాగం మీద నెమ్మదిగా రోజు రుద్దుతూ ఉన్నట్టయితే కనుక ఆ మందంగా ఉన్నటువంటి చర్మం ఆ ఆనెల్లాగా తయారైనటువంటిది నెమ్మదిగా తగ్గిపోయి నార్మల్గా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి రాళ్ల ఉప్పు ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పును కూడా రాత్రిపూట పడుకోవడానికి ముందు కొంచెం వెచ్చగా చేసుకుని ఆ ఆనెలు ఉన్నటువంటి భాగంలో రాళ్ల ఉప్పును పెట్టి కట్టేసుకుని పడుకుంటూ ఉన్నా కూడా నెమ్మదిగా ఆనెలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక మంచి ఔషధంలాగా ఉపయోగపడేటువంటిది ఏంటంటే ఆముదం చక్కగా పాదాల్లో ఉండేటువంటి వాత దోషాన్ని తగ్గించి ఆనెలు మృదువుగా అయిపోయేలాగా చేసి నెమ్మదిగా తగ్గిపోవడానికి తోడ్పడుతుంది. దీనికి ఏం చేయాలంటే ఆముదాన్ని తీసుకుని కొంచెం గోరువెచ్చగా చేసుకుని ఆ గోరువెచ్చగా చేసినటువంటి ఆముదాన్ని ఆనెలు ఉన్నటువంటి భాగంలోని మిగతా పాదంలోనూ కూడా బాగా మసాజ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువగా ఆముదాన్ని వాడుకోవాలంటే కొంచెం పిసర్లా కాకుండా కొంచెం ఎక్కువ ఆముదాన్ని తీసుకుని బాగా మసాజ్ చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత కొంచెం వేడి నీటిలో పాదాన్ని పెట్టించుకోవాలి. ఈ విధంగా చేస్తున్నట్టయితే కనుక ఆనెలు మెత్తపడిపోయి ఈ సమస్య తగ్గడానికి ఆముదం బాగా సహాయపడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. రుద్రాక్ష మీద 10 ముఖాలు ఉన్నట్లయితే దాన్ని దశముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఏకముఖి రుద్రాక్ష సంపూర్ణ శివస్వరూపం కాగా దశముఖి రుద్రాక్ష సంపూర్ణ విష్ణు స్వరూపమని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. శివకేశవుల మధ్య భేదం లేదు అనే విషయాన్ని తెలియజేయటానికి పరమేశ్వరుడు దశముఖి రుద్రాక్షను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా సృష్టించాడని పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దశముఖి రుద్రాక్ష మీద ఉన్న 10 ముఖాలు కూడా విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలకు సంకేతంగా చెప్పవచ్చు. అదేవిధంగా దశముఖి రుద్రాక్ష మీద ఉన్న 10 ముఖాలు కూడా అమ్మవారి యొక్క దశ మహావిద్యలకు సంకేతంగా దశ దిక్పాలకులకు సంకేతంగా కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ దశముఖి రుద్రాక్ష ధర్మదేవత స్వరూపంగా కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక ఎవరైతే దశముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని, ధర్మ మార్గంలో జీవితంలో ముందడుగు వేస్తూ అన్ని కార్యాలలో విజయాన్ని సాధిస్తారని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ దశముఖి రుద్రాక్షకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దశముఖి రుద్రాక్షను ఎవరు ధారణ చేస్తారో వారికి నవగ్రహాల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాలు తమ ప్రసన్నతను దశముఖి రుద్రాక్ష ధారణ చేసిన వారి మీద కురిపిస్తాయని చెప్పి దశముఖి రుద్రాక్ష తన చమత్కార శక్తి సామర్థ్యాలతో నవగ్రహాలను అనుకూలంగా చేస్తుందని చెప్పి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. దశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగించబడతాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడటానికి, పరస్పర అవగాహన కలిగించటానికి కూడా దశముఖి రుద్రాక్ష ధారణ ఎంతగానో సహకరిస్తుంది. దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి సర్పబాధలు, విషబాధలు తొలగించబడతాయని, అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకోవటానికి, దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి కూడా దశముఖి రుద్రాక్ష ధారణ ఎంతగానో సహకరిస్తుందని పురాణాలలో వర్ణించడం జరిగింది. దశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా అంతఃశత్రువుల యొక్క ప్రభావం నుంచి కూడా
సులభంగా బయటపడవచ్చు. ఎవరైతే దశముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా పురోభివృద్ధిని సాధించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు. దశముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకొని ఉల్లాసవంతమైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ దశముఖి రుద్రాక్షలో ప్రధానంగా 4 రకాలు ఉన్నాయి. శ్వేతవర్ణ, రక్తవర్ణ, పీతవర్ణ, శ్యామవర్ణ. శ్వేతవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సమస్త పాపాలు కూడా నశించబడతాయి. రక్తవర్ణ ఎరుపు రంగులో ఉన్న దశముఖి రుద్రాక్ష ధారణ చేస్తే సర్పదోషాలు, గ్రహ బాధలు తొలగించబడతాయని పురాణాలలో వర్ణించడం జరిగింది. పీతవర్ణ పసుపు రంగులో ఉన్న దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అపమృత్యు దోషాలు తొలగించబడతాయి. శ్యామవర్ణ నీలం రంగులో ఉన్నటువంటి దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగించబడి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మరి ఈ దశముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే దశముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ముందుగా దశముఖి రుద్రాక్షను ఆవు పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత శివాలయంలో అభిషేకం చేయించుకొని దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినాలలో బ్రాహ్మీ ముహూర్తంలో దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అలా వీలు కానటువంటి పక్షంలో ఏ నెలలోనైనా సరే సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ ప్రాతకాలంలో 6 నుండి 7 గంటల మధ్య కాలంలో దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. దశముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో దీనిని శివకేశవ స్వరూపంగా భావిస్తూ శివకేశవుల మధ్య ఉన్నటువంటి అభేదానికి సంకేతంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం ద్వారా శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుందని, ప్రత్యేకించి విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని సాధించవచ్చని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. దశముఖి రుద్రాక్ష ధారణ అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, అలా వీలు కాని పక్షంలో విష్ణుమూర్తి ఆలయంలో శ్రీ మహావిష్ణువుకి అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించటం కానీ చేసినట్లయితే దశముఖి రుద్రాక్ష యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని, చక్కటి సత్ఫలితాలను పొందవచ్చని పురాణాలలో, శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మరి ఈ దశముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే దశముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో, భూ సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ఆ సమస్తమైనటువంటి భూ సంబంధమైన వ్యవహారాలలో జయం కలుగుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. రాశి పరంగా మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు దశముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. దశముఖి రుద్రాక్షకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన చిట్కాను కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం జరగకపోవటం, వివాహ ప్రయత్నాలలో ఆలస్యం కలగటం, ఇలాంటి పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నప్పుడు నవగ్రహ దోషాల వల్ల కూడా సమస్తమైనటువంటి బాధలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో మంగళవారం నాడు దశముఖి రుద్రాక్షకు పూజ చేసి అపరాజిత వృక్షం యొక్క మొదట్లో దశముఖి రుద్రాక్షను పాతిపెట్టినట్లయితే సమస్త వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలలో విజయం సాధించవచ్చని, నవగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే దశముఖి రుద్రాక్ష ధారణ ద్వారా శివకేశవులిద్దరి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది, దీనితో పాటుగా ధర్మదేవత యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది జీవితంలో సుఖ సంపదలు, భోగ భాగ్యాలతో విరాజిల్లటానికి, ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళుతూ మానసిక ప్రశాంతతను సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా రుద్రాక్షలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అనే అంశంలో
ఆయుర్వేద వైద్య విశేషాలను పరిశీలిద్దాం. ఈ ఆనెల సమస్య వల్ల ఏంటంటే నడక చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఒట్టేప్పుడు కూడా, అంటే నడిచేటప్పుడు కాకుండా మిగతా సమయంలో కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మీకు మీరుగా తయారు చేసుకునేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటిది ఏంటంటే జిల్లేడు పాలు. ఈ జిల్లేడు ఆకులు మనకి చాలా చోట్ల తేలికగా దొరుకుతూ ఉంటాయి. ఆ ఆకులను గిల్లినప్పుడు దాని నుంచి పాలలాగా కారుతూ ఉంటుంది. అది ఆనెలు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అలా కారినటువంటి జిల్లేడు పాలను సుమారుగా ఒక 10 మిల్లీలీటర్ల పరిమాణంలో కలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ ఔషధానికి కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే జముడు పాలు. ఈ జముడు కూడా చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఏ రకమైన దానైనా మనం వాడుకోవచ్చు. ఆ జముడు ఆకులను కూడా కోసినప్పుడు దాని నుంచి కూడా పాలు కారుతూ ఉంటుంది. అలా కారినటువంటి పాలను కూడా జిల్లేడు పాలలాగానే ఒక 10 మిల్లీలీటర్ల పరిమాణంలో కలెక్ట్ చేసుకోండి. ఈ రెండింటికి మనం ఇంకా కలపవలసినటువంటిది ఏంటంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె వాత దోషాన్ని హరించడానికి, అలాగే మనం తయారు చేసేటువంటి ఔషధంలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఈ నూనెలోకి రావడానికి మనం నువ్వుల నూనెని వాడుకుంటూ ఉంటాం. ఈ 10 మిల్లీలీటర్ల జిల్లేడు పాలు, తర్వాత 10 మిల్లీలీటర్ల జముడు పాలకి ఏంటంటే మనం తీసుకోవాల్సినటువంటిది 80 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెని తీసుకోవాలి. ఈ ఔషధం తయారీకి మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే గోమూత్రం. గోమూత్రం కూడా మనకి ఇప్పుడు చక్కగా శుద్ధి చేసినటువంటిది గోమూత్ర అర్కం పేరుతోటి బజార్లో దొరుకుతూ ఉంటుంది. దీన్ని కూడా ఒక 80 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపేసి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచుకోవాలి. అలా కాచుకున్నాక దాన్ని వడపోసి ఒక సీసాలో పోసి ఉంచుకుని ప్రతిరోజు ఆనెల మీద ఒక దూదితోటి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా పైన పూసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా ఆనెల సమస్య తగ్గిపోతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో జాతక ఫల నిర్ణయం ఎలా చేయాలి, జాతకాన్ని ఎలా పరిశీలించాలి, ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు ఉన్నటువంటి రాసేది, చంద్రుడున్న రాసేది, పుట్టిన సమయానికి ఉన్నటువంటి స్థానం ఏది. పుట్టిన సమయానికి ఉన్నటువంటి స్థానమే కీలకమైంది. దాని పేరే లగ్నము, జన్మలగ్నము. సూర్యుడికి మనం పుట్టినటువంటి స్థానం అభిముఖంగా ఉన్నటువంటి స్థితే జన్మలగ్నం. అంటే తూర్పు అన్నమాట. ఇక్కడ రాత్రిపూట పుట్టినప్పుడు సూర్యుడికి అభిముఖంగా మనం ఉండలేం. సూర్యోదయ స్థానం ఎక్కడుంటుంది? తూర్పు దిశలో ఉంటుంది. ఈ తూర్పు దిశకి మనం ఉన్నటువంటి స్థానం ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు సూర్య కిరణాలు మన మీద ప్రసరిస్తాయి. అందుకనే ఈ తూర్పు ఉన్నటువంటి స్థానాన్నే ఉదయము, లగ్నము, హోరా అని వ్యవహరించారు. ఉదయము అంటే ప్రాక్ భాగానికి మన జన్మస్థలం అభిముఖంగా ఉంటుంది, అంటే ఎదురుగా ఉంటుంది. ఎప్పుడైతే మన జన్మస్థలం తూర్పు దిశకి అభిముఖంగా వస్తుందో, అంటే ఎదురుగా వస్తుందో దాన్నే లగ్నము అన్నాం. ఈ లగ్నమే కీలకమైంది. లగ్నం ప్రథమ స్థానం. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానాన్ని లగ్నం అనుకున్నప్పుడు 2 గంటల తర్వాత ఈ సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి లగ్నము పక్క రాశిలోకి జరుగుతుంది. ఉదాహరణకు మేషంలో సూర్యుడు ఉన్నాడు, 6 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యోదయ లగ్నం ఉన్నది అనుకుంటే 8 నుంచి 10 వరకు వృషభ లగ్నం ఉంటే వృషభ లగ్నమే జన్మలగ్నం అవుతుంది. 8 నుంచి 10 లోపల పుడితే ఈ వృషభ లగ్నము జన్మలగ్నం అయినప్పుడు సూర్యుడున్న స్థానం ఏమవుతోంది? ద్వాదశ స్థానం అవుతుంది. తర్వాత 10 నుంచి 12 గంటల లోపల జన్మిస్తే మిథున లగ్నం జన్మలగ్నమై సూర్యుడున్న స్థానం ఏమైంది? ఏకాదశ స్థానం అయింది. 12 గంటల నుండి 2 గంటల లోపల జన్మిస్తే కర్కాటక లగ్నము జన్మలగ్నమైంది, సూర్యుడున్న స్థానం దశమ స్థానమైంది, అంటే మేషం. మేషంలో సహజంగా ఎప్పుడు ఉంటారు సూర్యుడు అంటే ఏప్రిల్ నెలలో ఉంటారు. ఏప్రిల్ 14 నుండి ఒక నెల రోజుల పాటు అక్కడ ఉంటారు. ఆ విధంగా మనం నెల రోజుల పాటు లెక్క వేసుకుంటూ వెళితే 14వ తారీఖు ఏప్రిల్ నెల నుండి సూర్యుడు యొక్క సంక్రమణం మేషాదిగా జరుగుతుంది. అలాగే మకరానికి వచ్చేసరికల్లా జనవరి 14 వచ్చేస్తుంది మకర సంక్రమణం. ఈ విధంగా సుమారుగా నెల రోజుల పాటు సూర్యుడు ఒక రాశిలో ఉంటారు. ఏప్రిల్ 14 నుండి మేషాదిగా నెల రోజుల పాటు సూర్య సంచారం జరుగుతూ ఉంటుంది.
సూర్యుడు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ రాశి ఉదయ లగ్నం అవుతుంది. అక్కడి నుంచి 2 గంటల చొప్పున మనకి లగ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రీరామచంద్రుల వారు జన్మించినటువంటి లగ్నం కర్కాటక లగ్నం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఆయన చైత్ర మాసంలో జన్మించారు. అంటే అక్కడ ఏమైంది? అది సూర్యుడు మేషరాశిలో ఉన్నారు, దశమ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. ఈ లగ్నం ఏం సూచిస్తోంది? జన్మస్థాన సంకేతము మనం పుట్టినటువంటి సమయం. అది స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకని పుట్టిన స్థలం చాలా కీలకం. స్థల ప్రదేశాన్ని బట్టి సూర్య కిరణం సమయాన్ని నిర్దేశిస్తుంది కనుక జన్మ సమయాన్ని జన్మస్థలంతో అనుసంధానం చేసి లగ్నాలని నిర్ణయించుకొని ఆ లగ్నాత్తు సూర్యుడున్న స్థానం ఏంటి అది కీలకం జాతకంలో, జాతక ఫలితంలో. ఎందుకని? ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, వృత్తికారకుడు, భృతికారకుడు. ఆత్మా ప్రభావ శక్తిశ్చ పితృచింతారవే ఫలం. ఆత్మశక్తిని తెలుసుకోవాలన్నా ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్, తన యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం పైన, ఉద్యోగం పైన, కుటుంబం పైన ఉన్నదా లేదా? ఇతరుల ప్రభావం తన మీద ఉన్నదా? ఇతరుల మాట తన వింటాడా? తన మాట వినేట్టుగా చేసుకుంటాడా? సూర్యనారాయణమూర్తి యొక్క బలం ఎంత ఉన్నది అనేది కీలకంగా మనం తెలుసుకోవాలంటే జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు జన్మలగ్నాతు సూర్యుడున్న స్థానం ఏంటి? భేంద్వర్కాస్పద భా ఇందు అర్క ఈ 3 స్థానాలు ముఖ్యం. ఇందు అంటే చంద్రుడు, చంద్రుడున్న స్థానం ఏంటి? భా అంటే రాశిచక్రంలో లగ్నం, అర్క అంటే సూర్యుడు. సూర్యోదయాదిగా ఎన్నవ స్థానంలో లగ్నం ఉన్నదో తెలుసుకోవటమే జాతకంలో అతి కీలకమైన అంశం. లగ్నాత్తు సూర్యుడు ఏ స్థానంలో ఉన్నారు, సూర్యుడు నుండి ఎన్నవ స్థానం లగ్నమైంది, ఇది ప్రాథమిక అంశం. తర్వాత జన్మ రాశి ఏది, జన్మ నక్షత్రం ఏది, ఈ జన్మ రాశికి అంటే చంద్రుడున్న స్థానాన్ని రాశి దేవాలయాల్లో పూజలకి, అలాగే మనం చేసుకునేటటువంటి శుభ కార్యక్రమాల్లో ముహూర్త బలాలకి జన్మ రాశి జన్మ నక్షత్రం అత్యంత కీలకమైంది. అదృష్ట యోగాలకి జన్మ లగ్నం కీలకమైంది. పూజలు, పునస్కారాలు, ముహూర్తాలు ఇలాంటి వాటన్నిటికీ ప్రయాణాలు, శుభ కార్యక్రమాలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, ఇటువంటి వాటన్నిటికీ కూడా చంద్రుడు ఉన్నటువంటి స్థానం చాలా కీలకమైంది. దాన్ని జన్మ నక్షత్రము, జన్మ రాశి అని వ్యవహరిస్తాం. సూర్యుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి తన యొక్క దిశా నిర్దేశం ఎలా ఉంటుంది, తన ధైర్య సాహసాలు, తన ఆరోగ్యం, తన జీవశక్తి ఎలా ఉంటుంది, తన యొక్క కర్మ ప్రవృత్తి ఎలా ఉంటుంది, అది సూర్యుడు నుండి. సూర్యుడి యొక్క బలం ఎంతవరకు ఉన్నది దాన్ని ఆధారం చేసుకొని చెబుతాం. ఇక జన్మలగ్నం నుండి అదృష్టం ఉన్నదా, ధనయోగం ఉన్నదా, ఎప్పుడు వివాహం అవుతుంది, ఇవన్నీ మనం లగ్నం నుంచే చూడాలి. సంతానం ఎంతమంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, డబ్బులు నిలుస్తాయి నిలవ్వా, ఆరోగ్యం ఎంత బాగుంది, అత్యంత కీలకమైంది ఏంటి? జన్మలగ్నం. జన్మలగ్నం చాలా సూక్ష్మమైంది. జన్మలగ్నమే కాకుండా భావచక్రం అని మరొకటి ఉన్నది. మన పుట్టిన స్థలానికి భావం మారిపోతూ ఉంటుంది. దశమ భావం గ్రహ బలాన్ని తూకం వేయటంలో భావచక్రం అత్యంత కీలకమైంది. చాలామంది జ్యోతిష పండితులు భావచక్రాన్ని చూడరు. చేతకాక అంటే చేతకాక, తెలియక అంటే తెలియక కాదు, దాని యందు గౌరవం లేదా అంటే గౌరవం లేక కాదు. భావచక్ర నిర్మాణం చేయడానికే చాలా సమయం పడుతుంది, కాలం వృధా అవుతుంది. ఆ విధంగా ఆ పండితుల్ని గౌరవించే సామర్థ్యం యజమానికి ఉండాలి. భావచక్ర నిర్మాణం చేయడానికి కనీసం ఒక 40 నుంచి 70 నిమిషాలు పడుతుంది అసలు భావచక్రం కట్టడానికి. భావచక్రం చేత్తో కట్టడం రాని పక్షంలో కంప్యూటర్లో వేసినా చూడలేం దాన్ని, ఎందుకంటే మనకు రాదుగా. అందుకని రాశిచక్రాన్ని చూసే మొత్తం చెప్పేస్తాం సర్వం. అలా చెప్పడం చాలా తప్పు. భావచక్రాన్ని ఆధారం చేసుకుని ఆకాశంలో సంచరిస్తున్న గ్రహములు భూమిపైన ఆ పుట్టిన స్థలానికి ఏ కోణంలో ఉన్నాయో తెలుసుకోవటమే భావచక్రం. సూర్యుడు మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకేమో జన్మస్థానంలో ఉంటున్నాడు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకేమో ద్వాదశ స్థానంలో ఉండి పరమదోషాన్ని ఇస్తున్నాడు. ఇంకా 2 గంటల తర్వాత జన్మిస్తే మిథున లగ్నమై ఏకాదశ స్థానగతుడై విశేషమైన లాభాలను ఇస్తున్నాడు. సర్వోత్కృష్టమైన ఫలితాలు కర్కాటక లగ్నం వాళ్ళకి ఇస్తున్నారు. కర్కాటక లగ్నం వాళ్ళకి మేషంలో ఉన్న సూర్యుడు ఇస్తున్నటువంటి ఫలితాలు 12 రాశులు ఇంకా ఏ రాశి వాళ్ళకి ఇవ్వడం. కారణం ఏమిటి? సూర్యుడు అక్కడే ఉన్నాడు. సూర్యుడు ఉన్నటువంటి స్థానము అంటే ఆ కోణము మనకి ఆస్ట్రానమికల్ పరిభాషలో చెప్పాలంటే, ఖగోళ పరిభాషలో చెప్పాలంటే
3D జామెట్రీలో చేస్తాను దీన్ని. ఆయన ఉన్నటువంటి యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఎక్స్లో ఉందా, వైలో ఉందా, జడ్లో ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నటువంటి కోణం, ఆ కోణాన్ని బట్టి సూర్యకాంతి, ఆ కాంతిని బట్టి పుట్టిన స్థలానికి వచ్చే ఫలం, ఈ విధంగా ఆధారం చేసుకుని ఉత్తమ స్థానాలు అధమ స్థానాలు అనేవి ఉన్నాయి జాతకంలో. కాబట్టి భావచక్రం అత్యంత కీలకమైంది. భావం వినా ఫలితం అప్రశస్తం. భావం లేకుండా ఫలితం నిర్ణయించడం కష్టమని చెబుతోంది. ఆ భావాన్ని ఎలా చూడాలి, ఫలితాలను ఎలా తెలుసుకోవాలి, రేపటి కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలిద్దాం. కంటి జబ్బులు తగ్గడానికి, దృష్టి శక్తి పెరగడానికి ఉపకరించే సర్వాంగ పద్మాసనం. కంటి జబ్బులు, దృష్టిపరమైన సమస్యలకు వయోభేదం లేదు. ఏ వయసు వారికైనా ఈ సమస్యలు ఏర్పడవచ్చు. ప్రధానంగా విటమిన్ ఏ లోపం వల్ల కంటి జబ్బులు వస్తాయి. రేచీకటి, దీర్ఘదృష్టి లోపం, హ్రస్వదృష్టి లోపాలు ఏ విటమిన్ లోపం వల్ల ప్రధానంగా సంభవిస్తాయి. కంటి జబ్బుల నివారణకు సర్వాంగ పద్మాసనం బాగా ఉపకరిస్తుంది. ముందుగా సర్వాంగాసనం వేసి పద్మాసనంలో ఉండాలి. కుడికాలు ఎడమ తొడపై, ఎడమ కాలు కుడి తొడపై వేసి ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. శ్వాసను ఈ సందర్భంలో మామూలుగానే తీసుకోవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. విచిత్ర వస్తువులు సముద్రంలోనే పుడతాయి. అటువంటి సముద్రంలో ఉద్భవించేటువంటి అపురూపమైనటువంటి వస్తువుల్లో లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం భగవంతుడు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి వస్తువు గోమతీ చక్రం. ఈ గోమతీ చక్ర సాధన అదృష్టానికి నాంది వాక్యం పలుకుతుంది ప్రతి వారికి కూడాను. ప్రకృతి రీత్యా తెల్లని ముక్క మీద చక్రంలా రూపొందించబడి ఉంటుంది. ఇది స్వససిద్ధంగా ప్రకృతి వరంగా ఇది ప్రసాదించడం జరిగింది పరమేశ్వరుడు. సాధారణంగా మనం చూసేటువంటి శంఖువులు, గవ్వలు వంటివి సముద్రం మధ్యలో లేదా సముద్రంలో నుంచి తెచ్చినవిగా కనిపిస్తాయి. గోమతీ చక్రాలు అనేటువంటి ఈ యొక్క గవ్వ మాత్రం కేవలం ద్వారక వద్ద ఉన్నటువంటి గోమతీ నదిలో దొరుకుతుంది. వీటి పై భాగం శంకు మాదిరిగా, క్రింది భాగం చదునుగా సుడిపోలిన రేఖలతో ఉండి తీరుతుంది. ఈ గోమతీ చక్రాల ప్రభావం చాలా విశేషవంతంగా మనకు శాస్త్రంలో చెప్పారు. 11 గోమతీ చక్రాలను మెరుస్తున్న వంటి ఎర్రటి వస్త్రంలో చుట్టి మూటగా కట్టి ముఖద్వారానికి పై భాగాల్లో కట్టి గనక ఉంచినట్లయితే మీకు తెలియకుండా జరిగినటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావాలు పటాపంచలైపోతాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. 11 గోమతీ చక్రాలను సింధూరంతో నిండినటువంటి డబ్బాలో గనక వేసి ఎవరికి అందని ప్రదేశంలో ఉంచి ఆ ఇంటిలోని వారికి మధ్య కలహాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అనురాగ శాంతియుత సహజీవన తత్వంలో వారు జీవితాన్ని గడుపుతారు. అమావాస్య సమయంలో 7 గోమతీ చక్రాలు, 7 రాగి నాణేలు, 1 వక్క, 3 రూపాయల బిళ్ళలు తీసుకొని రావి చెట్టు మొదట్లో గనక పెట్టి వచ్చినట్లయితే మర్నాడు ఉదయాన్నే వాటిని తీసుకొని రావి ఆకులో పెట్టి ధూపం వేసి మీ యొక్క గల్లాపెట్టెలో ఉంచినట్లయితే మీకు ధనానికి లోటు ఉండదు అని గోమతీ చక్ర రీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఎరుపు కుంకుమ డబ్బాలో గోమతీ చక్రాన్ని పెట్టి మీ ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే సుఖశాంతులు విరాజిల్లుతాయని శాస్త్రం. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో కనుక బాధపడుతూ ఉంటే 1 గోమతీ చక్రాన్ని తీసుకొని వాకిలి గుమ్మం ముందు వేలాడ తీయండి. దాని కింద నుంచి రాకపోకలు కనుక సాగించినట్లయితే
అనారోగ్యాలు తొలగిపోయి మీ వ్యాపారాలు కూడాను చాలా సజావుగా సాగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో రావాల్సినటువంటి ప్రయోజనం, ప్రమోషను విషయంలో కనుక జాప్యాలు జరుగుతూ ఉంటే ఒక గోమతి చక్రాన్ని తీసుకొని శివాలయానికి వెళ్ళి శివునికి కనుక సమర్పిస్తే మీ కోరిక తప్పక ఫలిస్తుంది సుమా. స్వామివారు తన దివ్య అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా అనురాగ దాంపత్యం చక్కగా వెళ్ళి విరేయటానికి కూడా గోమతి చక్రాలు సహకరిస్తున్నాయి. మీ ఇంటికి దక్షిణ దిశలో నిల్చుని తప్పనిసరిగా ఆ గోమతి చక్రాన్ని చేతిలో ఉంచుకొని ఇష్ట దేవుణ్ణి ప్రార్థన చేసి దక్షిణ దిశగా విసిరేయండి. అలా గనక విసిరివేసినట్లయితే అన్యోన్య దాంపత్య సహకారంతో మీ జీవితం సుఖప్రదమై తీరుతుంది. సంతానం కలగాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వారు 5 గోమతి చక్రాలు తీసుకొని దిష్టి దోషంతో బాగా కష్టపడేటువంటి వాళ్ళు ఒక గోమతి చక్రాన్ని వెండి తాయితులో చక్కగా అమర్చి ఆ పిల్లవానికి మెళ్ళో వేసి చూడండి. దిష్టి దోషం అనేటువంటిది ఆ బాలునికి లేక బాలికకు తగలదు. చాలామందికి దీర్ఘకాలికంగా వ్యాధులు పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటి రోగంతో బాధపడేటువంటి వారికి కూడా ఈ గోమతి చక్రాలు చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తికి గోమతి చక్రంతో తలపై నుంచి కింద వరకు కూడాను దిష్టి తీసి అవతల గనక పారవేసినట్లయితే ఆ రోగం కాస్త పటాపంచలైపోతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, అనేక సన్మానాలు కావాలి అని చెప్పేసి భావించేటువంటి వారు 2 గోమతి చక్రాలని బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వాలి. దక్షిణగా కనుక బ్రాహ్మణోత్తములకు ఇచ్చినట్లయితే మీకు చక్కటి గౌరవ ప్రపత్తులు పెరుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా మీ గృహంలో తెలియని అశాంతి, నిద్ర పట్టకపోవటం, పీడకళ్ళ వంటి రావటం ఇలా కనుక జరుగుతూ ఉన్నట్లయితే 2 గోమతి చక్రాలు తీసుకొని ఇంటి వాకిలి ముందు నిల్చుని గుండ్రంగా తిప్పి వాటిని తెచ్చి అగ్నికి ఆహుతి ఇవ్వండి, అంటే అగ్నిలో పడివేయండి. అలా గనక చేసినట్లయితే దుష్టశక్తుల ప్రభావం మీ ఇంట్లోకి రానే రాదు. ఉద్యోగంలో ఎదుగు బొదుగు లేకుండా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక గోమతి చక్రాన్ని తీసుకొని శివాలయంలో శివలింగం మీద ఉంచి అభిషేకం చేయాలి. లేదా ఇంటి వద్ద కూడాను శివలింగాభిషేకం గనక చేసినట్లయితే ఉద్యోగంలో పురోభివృద్ధి కలిగి తీరుతుంది అని శాస్త్రం. అక్షయ తృతీయ అని చెప్పేసి వస్తుంది. ఆ అక్షయ తృతీయ నాడు 11 గోమతి చక్రాలను పొడి చేసి మీ ఇంటి ముందు గనక చల్లినట్లయితే విద్యలో రాణించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ధనలక్ష్మి కటాక్ష వీక్షణాలు మీ గృహంలో పొడసూపుతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. ఇంతటి గొప్ప విశ్లేషణ కలిగినటువంటి గోమతి చక్రాలు పరమేశ్వర వరప్రసాదంగా మనం భావించుకోవాలి. అందుచేతనే 11 గోమతి చక్రాలు ఎరుపు రంగు కాగితంలో చుట్టి దుకాణంలో ఎక్కడైనా సరే పెట్టి చూడండి. దాని ప్రభావలన మీ వ్యాపారాభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరిగి తీరుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన అమృతతుల్యమైన వరాలు. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ధనయోగం పొందడానికి, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి, గృహయోగం పట్టడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ధనయోగం, ఉద్యోగాభివృద్ధి, గృహయోగం ఈ మూడిటికి నాంది వాక్యం పలికేది గోమతి చక్రమే. మీరు చక్కటి గోమతి చక్రాన్ని ఒకటి తీసుకొని కుంకుమ భరణిలో గనక కుంకుమ పోసి దానిలో గుచ్చి మీ పూజా మందిరంలో ఉంచి లక్ష్మీ అష్టోత్తరం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ధనయోగంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం జరిగి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం
యోగాసనాలు ఏమిటో తెలుసుకుందామా మరి? కంటి జబ్బులు నివారించుకోవడానికి, దృష్టి శక్తి పెరగడానికి శీర్షబంధ నావాసనం కూడా ఉపకరిస్తుంది. ఈ ఆసన సాధన వల్ల కంటి నరాలు బలోపేతం అవుతాయి. నేలపై కూర్చొని 2 కాళ్ళు ముందుకు చాపి 35 డిగ్రీల కోణంలో, అంటే ఇదిగో ఇలా కుడి కాలును పెట్టాలి. 2 చేతులు మెడపైన పెట్టాలి. తలను ఛాతీ మీదకు నెట్టాలి. ఈ స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండాలి. ఈ భంగిమలో శ్వాసను మామూలుగానే తీసుకోవాలి. శీర్షబంధ నావాసన సాధన ద్వారా కంటి నరాలు శక్తిని పుంజుకుంటాయి. క్రమేపీ దృష్టి శక్తి బలపడుతుంది. అలాగే కంటి జబ్బులకు మంచి పరిష్కారం లభిస్తుంది.